బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రజా ప్రతినిధుల తెలివిలేనితనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తామే విజయం సాధించామని వెర్రవీగిన పాకిస్తాన్ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పనితీరు ఎంత అజాగ్రత్తగా ఉందో ఈ ఒక్క ఘటనతోనే అర్థమవుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా సియాల్కోట్ లో ఒక పిజ్జా హట్ స్టోర్ ను ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కానీ కథ అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. ఆ స్టోర్ అసలైన పిజ్జా హట్ కాదని, పూర్తిగా నకిలీదని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ స్టోర్ కు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అని పిజ్జా హట్ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇది మా బ్రాండ్ పేరును తప్పుగా వాడుతోందని, తమ ప్రమాణాలు, నాణ్యత, భద్రతా నియమాలు ఏవీ పాటించడం లేదని స్పష్టం చేసింది. సాధారణంగా పిజ్జా హట్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్ ప్రారంభం అంటే పూర్తి అనుమతులు, రిజిస్ట్రేషన్, కఠిన నియమాలు ఉంటాయి. అలాంటిది ఒక నకిలీ స్టోర్ ను దేశ రక్షణ మంత్రి స్వయంగా ప్రారంభించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక మంత్రి కనీసం ఇది నిజమైన స్టోరేనా కాదా అని కూడా చూసుకోలేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరైతే దీన్ని జోక్లా తీసుకుని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇక పిజ్జా హట్ పాకిస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అధికారికంగా కేవలం 16 పిజ్జా హట్ అవుట్లెట్లు మాత్రమే ఉన్నాయి. అందులో 14 లాహోర్లో, 2 ఇస్లామాబాద్లో ఉన్నాయి. సియాల్కోట్లో ఒక్క అధికారిక స్టోర్ కూడా లేదు. అయినా అక్కడ నకిలీ పిజ్జా హట్ పేరు పెట్టి వ్యాపారం నడుస్తూ ఉండటం, దాన్ని ఒక కేంద్ర మంత్రి ప్రారంభించడం అనేది నిజంగా నవ్వు తెప్పించే విషయమైంది. ఈ ఘటనను కంపెనీ సీరియస్ గా తీసుకుంది. తమ ట్రేడ్ మార్కును దుర్వినియోగం చేస్తున్నారని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చాలా మందికి ఓ సందేహం వచ్చింది. ఒక దేశ రక్షణ మంత్రి నకిలీ స్టోర్ ను గుర్తించలేకపోతే ఆయన చేసే ఇతర ప్రకటనలు, విజయాలపై చేసే వ్యాఖ్యలు ఎంతవరకు నమ్మదగినవి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి ఏంటో ఈ పిజ్జా హట్ అదే చెప్పేస్తోంది.